వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన యూనిఫామ్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక సచివాలయ ఉద్యోగులకు యూనిఫామ్ టెండర్లకు ఒకరోజే గడువు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు యూనిఫామ్ అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫామ్ కోసం అవసరమైన క్లాత్ సరఫరాకు బిడ్డర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. అయితే టెండర్ల దాఖలకు 24 గంటల సమయాన్ని మాత్రమే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ యొక్క బిడ్లు దాఖలు చేయాలని ప్రకటనలో పేర్కొందనమాట. టెండర్లు దాఖలు చేయదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయం .https అంటూ, అదేవిధంగా గ్రామ సచివాలయం .ap.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. 2 వెబ్సైట్లు ఇచ్చారు. దీని ద్వారా మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అన్నమాట అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొంది. అదేవిధంగా తొలి విడతలో 94,000 మందికి అవసరమైన యూనిఫామ్ క్లాత్ సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు యూనిఫామ్ పురుష ఉద్యోగులకు స్కై బ్లూ షర్టు, బిస్కెట్ కలర్ ప్యాంట్, మహిళలకు స్కై బ్లూ టాప్, బిస్కెట్ కలర్ లెగ్గిన్ డ్రెస్ కోడ్లను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ యొక్క నూతన విధానం అమలులోకి రానుందని తెలిసింది. ఇదిగోనండి, జెంట్స్కి వచ్చేప్పటికి ఇలా స్కై బ్లూ అండ్ ప్యాంటు, వీరికి లేడీస్కి ఇది ఈ విధంగా ఉంటుందంటూ ఒక పిక్ కూడా రావడం జరిగింది. ఇక రీసెంట్గా అక్టోబర్ 2 నుంచి సుమారు 50% పైగా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులుగా, వారిలో 50% రెగ్యులర్ చేస్తామంటూ క్రమబద్ధీకరించి రెగ్యులర్ చేస్తామంటూ, అదేవిధంగా మిగతా వారిని కూడా ఎవరైతే క్వాలిఫై కాలేదో వారికి మళ్ళీ కనెక్ట్ చేసి ఏపీపీఎస్సీ ద్వారా వారిని కూడా రెగ్యులర్ చేస్తామంటూ రీసెంట్గా వచ్చిన మనకి అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి వారికి డ్రెస్ కోడ్ కూడా మనకి రావడం జరుగుతుంది అంటూ ఇక్కడ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా చకచక జరిగిపోతున్నవి. కాబట్టి కన్ఫామ్గా అక్టోబర్ 2వ తేదీన వీరికి ఒక రూపురేఖలు అవన్నీ కూడా తయారు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా గ్రామ సచివాలయ వార్డు బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయినవి. అందులో భాగంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీల కొత్త భవనాలకి శంకుస్థాపనలు కూడా జరిగిపోయాయన్నమాట. వాటన్నిటికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క సంబంధించిన ప్రతిదీ కూడా మార్చి కల్లా కంప్లీట్ అవ్వాలంటూ అక్కడ కూడా తెలిపింది. ఇక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ 7,112 జాబ్స్ ఉన్నవి. ఇక డిజిటల్ లైబ్రరీకి సంబంధించి అప్డేట్స్ రావాలి. మనకి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మనం ఈ యొక్క ఛానల్లో అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. కనుక ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.